ఓం సాయిరామ్. 6వ లీల. ఇంకొక సంవత్సరం మహల్సాపతి బృందం మిజూరీ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు వారు రాత్రిపూట చీకట్లో దారి తప్పి ఒక అడవిలోకి ప్రవేశించారు. ఎంత తిరిగినా సరైన దారి దొరకక అక్కడక్కడే అడవిలో తిరగసాగారు. దాంతో బృందం అంతా తీవ్రంగా అలసిపోయి దాహంతో అలమటించి పోసాగారు. అంతేకాదు కారు చీకటిలోని ఆ అటవీ ప్రాంతం కొంచెం భయాందోళన కలుగజేయసాగింది. ఇక మహల్సాపతి యథాప్రకారం బాబాను స్మరించుకొని మాకు సరైన దారి దొరికేలా చూడమని ప్రార్థించాడు. తమ ప్రియ భక్తుని కష్టాన్ని తొలగించడానికి బాబా ఏ రూపంలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తారో పరిమితమైన మన బుద్ధికి అవగతం కాదు. సకల లోక పాలకుడు, సర్వజీవ చాలకుడు అయిన ఆ సాయినాథుడు ఏ రూపంలోనైనా అనుగ్రహించవచ్చు. సరిగ్గా అదే జరిగింది. మహల్సాపతి ప్రార్థన అలా ముగిసిందో లేదో అకస్మాత్తుగా దూరం నుండి కొద్ది క్షణాలలోనే కుక్కల అరుపులు వినబడసాగాయి. దాంతో మహల్సాపతి బృందం ఆ దిశగా అడుగులు వేయసాగింది. వారందరూ ఆ దిశలోనే వెళ్ళి ఒక గ్రామానికి చేరుకున్నారు. దాదాపు వారు ఆ గ్రామం చేరుకునే వరకు ఆ కుక్కలు అలానే అరవసాగాయి. అప్పుడు ఆ గ్రామస్తులు మహల్సాపతి బృందం వాద్యపు చప్పుళ్లకు నిద్ర మేల్కొని బయటకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని సాదరంగా ఆహ్వానించి మంచినీళ్ళు వంటివి ఇచ్చి, ఇంత రాత్రి వేళ మీరు ఆ అడవి గుండా ఇక్కడకు వచ్చారంటే ఆ భగవంతుడే మిమ్మల్ని తీసుకువచ్చాడు. రాత్రి అయితే ఇక్కడ క్రూర మృగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ క్రూర మృగం బారిన పడకుండా మీరు ఇక్కడకు సురక్షితంగా చేరుకున్నారంటే అంతా ఆ భగవంతుని అనుగ్రహం అని అన్నారు. బాబాను ప్రార్థించిన తరువాతి క్షణం నుండి మహల్సాపతి దారి తెలియనటువంటి దట్టమైన అడవిలో నుండి సురక్షితంగా గ్రామం చేరుకునే వరకు తమకు దిశానిర్దేశం చేయడానిక అన్నట్లు ఎవరూ ఆదేశించినట్లుగా ఆ కుక్కలు అలా నిరంతరాయంగా అరవడం అంతా బాబాదయం అని, బాబాదయ వలనే మనం ఇక్కడకు సురక్షితంగా చేరుకున్నామని మహల్సాపతి బృందానికి నిర్ధారణ పూర్వకంగా అనుభవమయ్యింది. హృదయపూర్వకంగా బాబాకు నమస్సుమాంజలి అర్పించి ఆ రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయాన్నే బాబా భజన చేసుకుంటూ ఉప్పొంగిన ఉత్సాహంతో ఆనంద నృత్యం చేసుకుంటూ షిరిడీ దారి పట్టారు. 7వ లీల. ఒక సంవత్సరం అలాగే విజూరి యాత్ర ముగించుకుని మహల్సాపతి బృందం తిరుగు ప్రయాణం చేస్తుండగా దిర్గాఘాట్ అనే కొండ ప్రాంతంలో అకస్మాత్తుగా కొందరు దొంగలు నల్లటి కంబళ్ళు కప్పుకొని చేతిలో గొడ్డళ్ళు వంటి ఆయుధాలతో మహల్సాపతి బృందాన్ని అడ్డగించి దోపిడీ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు మహల్సాపతి ఎక్కడా లేని ధైర్యాన్ని తెచ్చుకొని బాబా బాబా అని అరుస్తూ పల్లకీలోని ఖండోబారాయుని విగ్రహం ముందు ఉన్న పసుపును పిడికిలిని నిండా తీసుకుని ఆ దొంగలపై చల్లాడు. అంతే, ఆ బలవంతులైన దొంగలకు బక్కపలచని మహల్సాపతిలో ఎవరో కనపడ్డారో ఏమో, వెర్రికేకలు వేస్తూ దారి ప్రక్కనున్న పొదలగుండా పరుగు లంకించుకున్నారు. దాంతో యాత్రా బృందం అంతా ఊపిరి పీల్చుకొని ఆ దొంగలు పరిగెత్తిన విధానాన్ని తలుచుకొని పడిపడి నవ్వుకున్నారు. అంతా బాబాలీల, ఆయనే ప్రక్కన ఉండి మనలను కాపాడుతున్నారు అని హృదయపూర్వక భక్తిభావనతో బాబా భజన చేసుకుంటూ ముందుకు సాగారు. 8వ లీల. ఒక సంవత్సరం తీవ్రమైన అనావృష్టి నెలకొని ఎక్కడ చూసినా తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మహల్సాపతి బాబా అనుమతితో బెజూరి యాత్రకు తన నియమానుసారం బయలుదేరాడు. యథాప్రకారం మహల్సాపతి వెంట సుమారు 25 మంది షిరిడీ గ్రామస్తులు బయలుదేరారు. దారి పొడవునా ఎక్కడా నీటి చుక్క కనపడలేదు. దారంతా రాళ్ళు రప్పలతో నిండి ఉంది. ఆ దారి గుండా నడుస్తూ ఉండగా మహల్సాపతి బృందానికి ఒక పాడుబడిన దిగుడు బావి కనపడింది. కానీ ఆ బావిలో కూడా చుక్క నీరు లేదు. అప్పుడు మహల్సాపతి బాబాను ప్రార్థించి, బాబా, నీటిని ఇవ్వు అని అడిగాడు. అప్పుడు నిజంగానే ఒక చిన్న నీటి ఊట సన్నని ధారగా పైకి ఉబికి వచ్చింది. ఆ నీటితో మహల్సాపతి బృందం స్నానపానాదులు ముగించుకొని వారి దగ్గరనున్న డబ్బాలలో నీటిని నింపుకొని బాబాకు నమస్కరించుకుని యాత్రను ముందుకు కొనసాగించారు. శుభ్రంగా స్నానం చేసి శుచిగా కనిపిస్తున్న యాత్రా బృందాన్ని చూసి ఇతర గ్రామాల యాత్రా బృందాలు, మీకు నీరు ఎక్కడ లభించింది?
మీరు ఎక్కడ స్నానాలు చేశారు అని అడగసాగారు. అంతా బాబా లీల అని నవ్వుతూ చెబుతూ బాబా భజన చేసుకుంటూ మహల్సాపతి బృందం ముందుకు సాగిపోయింది. ఈ సమర్థ సద్గురు సాయితో సంవత్సరాల తరబడిన సాంగత్యంలో అతి నిగూఢమైన ఆత్మవిద్యను బోధ రూపంలో, అనుభవ రూపంలో అందుకున్న మహల్సాపతి అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులను అనాయాసంగా చేరుకున్నాడనే విషయం మనం ఇప్పటి వరకు చేసిన వివేచన ద్వారా అవగతమవుతుంది. అలా అపూర్వమైన అతి ఉచ్చమైన ఆధ్యాత్మికానుభవాలను సొంతం చేసుకున్న వారికే సాధ్యమయ్యే రాగభక్తి మహల్సాపతిలో అత్యంత స్పష్టంగా ద్యోతకమవుతుంది. భగవంతుని పట్ల అవధులు లేని ప్రేమను కలిగి ఉండి ఆ భగవంతుని నుండి ఏ విధమైన ప్రయోజనం ఆశించని భక్తిని రాగభక్తి అని అంటారని మనం మొదట ముచ్చటించుకున్నాం. ఏ ప్రాపంచిక సంపదకు, సుఖానికి సౌఖ్యానికి ఏమాత్రం చలించని నిరచ్చిత హృదయమంతా ఆవిరించినప్పుడే సద్భక్తుడు రాగభక్తుడు అవుతాడు. హృదయంలో కేవలం భగవంతుని చింతన తప్ప మరి ఇతర ఏ చింతన రాగభక్తిని పొందిన సద్భక్తుని చిత్తాన్ని చలింప చేయలేదు. ప్రాపంచికమైన ఏ వస్తువు అయినా, ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా కాలానుక్రమంలో అంతరించిపోయేవని, అశాశ్వతమైనవనే అపూర్వమైన అవగాహన రాగభక్తి భావస్థితిలో సంపూర్ణంగా సొంతమవుతుంది. నిజానికి క్షణికమైన సుఖాల పట్ల మరియు అశాశ్వతమైన ప్రాపంచిక సంపద పట్ల వ్యామోహంతో, వ్యాకులతతో, అనుక్షణం అస్థిరత్వంతో అలమటించేవారు జీవితంలో అనుక్షణం మరణిస్తూనే ఉంటారన్నది కఠోరమైన నిష్ఠూరమైన నిజం. అదే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకొని అన్ని ఆనందాలకు పరమానందాన్ని ప్రసాదించే సద్గురు చరణాలకు సంపూర్ణంగా శరణు చెంది ఆ సద్గురువు యొక్క అవధులు లేని అనుగ్రహాన్ని అశాంతం సొంతం చేసుకునేందుకై పరితపించేవారు, ఆ దిశగా పరిశ్రమించేవారు జీవితంలో ప్రతిక్షణం పరిపూర్ణంగా జీవిస్తూనే ఉంటారు. ఆ సద్గురు అనుగ్రహ మృతాన్ని తనివితీరా సేవించి ఎన్నటికీ మరించని అమరులు అవుతారు. నిజానికి అటువంటి జీవనమే అమృతమైన జీవనం. అలా లేని అది కాని జీవనం మృతప్రాయమైన వ్యర్థం పయనం. సద్గురు సాయితో ఎవరికి సాధ్యం కాని సాంగత్యాన్ని అందిపుచ్చుకొని సాయినాథుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది సత్తు సత్యమైనది, నిత్యమైనది, అసత్తు అసత్యమైనది, అశాస్త్రమైనది పట్ల అత్యంత నిస్పష్టమైన అనుభవపూర్వకమైన అవగాహనతో తన జీవనాన్ని అమృతమయానం చేసుకునిన వైనమే మహల్సాపతి జీవనయానం. ఒక విధంగా సద్గురు సాంగత్యంతో మనిషికి మహర్షిగా మారిన వైనానికి సజీవ తార్కాణం సాయి భక్త మాణిక్యమైన మహల్సాపతి జీవనం. సమర్థ సద్గురు సాయి చరణాల పట్ల అచంచలమైన అపారమైన ప్రేమ కలిగి ఉండే పరమభక్తుడు ఓ పరమహంసగా పరివర్తనం చెందిన రీతి వైరాగభక్త మహల్సాపతి. నిజానికి మహనీయులు మనిషిలో నుండే 3 గుణాలకు అనుగుణంగా భక్తిని తామసిక, రాజసిక మరియు సాత్విక భక్తి అని వర్ణిస్తారు. మనసంతా దుష్టత్వం, అసూయ, అహంకారం, క్రోధం వంటి మలినాలతో నుండి జీవితంలో ఏమాత్రం పరివర్తనకు నోచుకొని జడభక్తిని తామసిక భక్తి అని అంటారు. జీవితంలో ప్రాపంచిక కోరికల సఫలీకృతం, కీర్తి, ధనం వంటి వాటి కోసం భగవంతుని పూజించే భక్తిని రాజస భక్తి అని అంటారు. కానీ భగవంతుడి నుండి ఏ విధమైన ప్రాపంచిక ప్రయోజనం ఆశించకుండా కేవలం తన జీవన క్షణాలను భగవంతుని కోసమై వినియోగించే శక్తి భక్తిని సాత్విక భక్తి అని అంటారు. కానీ మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా విధంగా పారమార్థిక పురోగమనంలో భాగంగా సద్భక్తుడు ఆ త్రిగుణాలను అతీతుడై ముందుకు సాగవలసి వస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగానే సద్భక్తుడు పైన పేర్కొన్న 3 భక్తి విధానాలను దాటుకొని హృదయమంతా నిరచ్చభావం నిండుకొని ఉన్న వైనంలో అత్యున్నతమైన రాగభక్తిని సంపూర్ణంగా సంతరించుకుంటాడు. ఓం సాయిరామ్.